దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారు కదా? మేమంతా దేవుని కృపలో క్షేమంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలని, దేవునిలో ఎదగాలని దైవ సేవకునిగా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యాలు డైలీ వినండి, అనేకులకు షేర్ చేయండి. మీరు కూడా ప్రభు పరిచర్యలో పాలిభాగస్తులు కండి. ప్రభువు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తారు. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కొరకు నిర్గమాకాండము 8వ అధ్యాయం 18, 19 వచనాలు నేను చదువుతున్నాను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరు గాని అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీదనుండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే ఐగుప్తు దేశం వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని ఫరో ఎదుట నిలబడుతున్నాడు దేవుని శక్తిని బట్టి. దేవుడు అక్కడ అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఫరో హృదయం కఠినమవుతూ ఉంది. మోషే అద్భుతాలు చేస్తూ ఉంటే దేవుని ద్వారా అక్కడున్న శకునగాండ్రు మంత్రజ్ఞులు వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా మరి నీటిని రక్తంగా మారుస్తున్నారు. వాళ్ళు కూడా కప్పను రప్పించారు. వాళ్ళు కూడా పాములు చేశారు. ఇవన్నీ అంటే ఫరో లేకపోతే ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రజ్ఞులు కూడా పవర్ఫుల్లే, శక్తి కలిగిన వాళ్ళే. కానీ విషయం ఏంటంటే చాలా చేశారు కానీ కొన్ని చేయలేకపోతున్నారండి. అది ఇక్కడ అంటాడు, శకునగాండ్రు కూడా పేలును పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరు కానీ అది వారి వలన కాకపోయాను. మోషే అహరోనులు దుమ్మెత్తిపోసి పేలైపోయేటట్లుగా చేశారు. ఎక్కడ చూసినా పేలే. కానీ శకునగాండ్రు కూడా చేయాలని మంత్రాలు ప్రయోగించారంట. అది వారి వలన కాకపోయాను. ఆమేన్, హల్లెలూయా. అన్నీ వారి వల్ల కాలేదు అని గుర్తుపెట్టుకోండి మీరు. వారి వల్ల కాకపోయిందంట. సో వాటి శక్తి కొంతవరకే, వారి ప్రభావం కొంతవరకే, వారి మంత్రాల శక్తి కొంతవరకే అన్నమాట. అన్నీ చేయలేకపోయారంట. అప్పుడు వాళ్ళే అంటారు కదా ఫరో దగ్గరికి వెళ్ళి, బాబు రాజుగారు, ఈ మోషే అహరోనులు చేసేది మామూలు శక్తి కాదయ్యా, అది దైవశక్తి. ఆమేన్. ఇది దేవుని శక్తి ద్వారా చేస్తున్నారు వాళ్ళు. దాని ముందు మనం ఆఫ్టర్ ఆల్ మనం నిలవలేం, మన వల్ల కావట్లేదు. అది ఇంకా డైరెక్ట్గా రాజుగారి దగ్గర చెప్పేశారండి, మనం చేయలేము ఇంకవి. వాళ్ళు దేవుని శక్తి ద్వారా చేస్తున్నారు. ఎప్పుడైనా నమ్ముతారా దేవుని శక్తిని? ఎప్పుడైనా దేవుని మీద విశ్వాసం పెరుగుతుందా మనకి? దేవుడు ఏదైనా చేయగలడండి. ఏమైనా చేయగలిగిన సామర్థ్యం ఆయనకుంది. కొన్ని చేయడానికి మంత్రాలతో తంత్రాలతో చేసేవాడు కాదు ఆయన. ఆయన సమస్తానికి శక్తి కలిగిన వాడు. సమస్తం ఆయన మూలంగా కలిగింది. ఏదైనా చేయగలడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. సో ఇది దైవశక్తి. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలవలేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ దేవుని శక్తిని మీరు ఆశ్రయించాలని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తాను. కష్టం కలిగిన, నష్టం కలిగిన, బాధలు కలిగిన మీరు మనుషుల వైపు చూడకండి. మీరు ఆ దేవుని వైపు చూడండి. దేవుని శక్తిని ఆశ్రయించండి. దేవుని సామర్థ్యాన్ని ఆశ్రయించండి. దేవుడే ఏదైనా నీ బ్రతుకులో చేయగలడు. కాబట్టి దేవుని శక్తిని ఆశ్రయిద్దాం, దేవుని కృపను పొందుకుందాం. ఇది దైవ శక్తి అని గుర్తెరగండి. దేవుడు ఆ శక్తి చేత మిమ్మల్ని నడిపించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల ప్రభువా, విన్న వాక్యాన్ని వారి యొక్క హృదయాల్లో భద్రపరచండి, బలపరచండి. వాక్యానుసారంగా కట్టబడే భాగ్యం దయచేయండి, దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మనందరికీ తోడై కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.